సినిమాటోగ్రఫీలో లైక్ యూ ఆర్ వెరీ బిజీ అండ్ మంచి హైట్స్ కూడా చూసారు ఆ టైంలో. సడెన్‌గా మీరు డైరెక్షన్ సైడ్ వచ్చారు. 'కళ్ళు' సినిమాతో 'కళ్ళు' సినిమా డైరెక్ట్ చేసి ఒక టర్న్ తీసుకున్నారు మీ కెరియర్‌లో. సో, అసలు డైరెక్షన్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకొచ్చింది సార్? ఆహ్, అంటే మేమంతా క్రియేటివ్ పీపుల్. అంటే నన్ను నేను క్రియేటివ్ పీపుల్ అని మీరు అనాలి గాని నేను అయ్యో! అనుకుంటే ఎంత మాట సార్. మరి మాకు దీంతో సరి అని ఉండదండి. దాన్నేమంటారు? థర్స్ట్ అంటామా? క్వెస్ట్ అంటామా? అవును. క్వెస్ట్ అదే దాహం. అది కీర్తికాంక్ష అంటామా? మీరు ఏమైనా మూడిట్లో ఏదైనా అనుకోండి. ఇక్కడితో నేను ఎందుకు ఆగిపోవాలి? నేను మంచి పేరు తెచ్చుకున్నాను సినిమా నటుడుగా. పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేశాను. వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు షార్ట్ డివిజన్ ఏంటి? ఎలాగ వాళ్ళు మ్యూజిక్ ఎలా వాడుతున్నారు? ఎలాగ ఎడిటింగు అది ఇది అన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు నేను కూడా చేయొచ్చు అనిపించే ఇది వస్తది మైండ్‌లో. వచ్చింది. ఆ పురుగు లోపల ఎంటర్ అయిపోయింది. మళ్ళీ తీసి బయట పడలేకపోయాను. ఆ పురుగు పెద్దదయ్యి కళ్ళుకి డైరెక్టర్‌ని చేసింది. 'కళ్ళు' సినిమా అనేది కంప్లీట్ నాకు తెలిసినంత వరకు మీరు కంప్లీట్ వైజాగ్‌లోనే షూట్ చేశారు. వైజాగ్. వైజాగ్ అవును. ఆర్టిస్టులనే అవును. యూజ్ చేసుకొని అవును. షూటింగ్ చేశారు. సో, ఈ షూటింగ్‌కి వెళ్ళే ముందు ఒక 15, 20 డేస్ ఏదో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ వర్క్‌షాప్స్ కూడా అవును. అవును. కండక్ట్ చేశారు వీళ్ళ అవును. కోసం అవును. అని చెప్పన్నారు. సో, అవసలు ఆ ట్రైనింగ్ వర్క్‌షాప్ సెషన్స్ ఎందుకు పెట్టాల్సొచ్చింది? అండ్ ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్, వర్క్‌షాప్స్ జరగడం అనేది ఒక షూటింగ్‌కి వెళ్ళే ముందు ఎంతవరకు అవసరం అంటారు? ఆ సినిమాకి నేను తప్పనిసరిగా అవసరం అని నేను పట్టుబట్టాను. ఎందుకంటే ఆ సినిమాలోనే 5 బ్లైండ్ క్యారెక్టర్స్. అవును. వలుపుడి మారుతిరావు గారు రాసిన నాటిక. సో, అది డీగ్లామరైజ్డ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటది. వాళ్ళొక పాడుపడిపోయిన టెంపుల్‌లో జీవితం గడుపుతుంటారు. బయట అక్కడ ఆర్టిస్టులందరూ కూడా చూడ్డానికి కూడా పెద్ద గ్లామర్‌గా ఉండరు. సో, బట్ నాటికది 45 నిమిషాలు వెలపూడి మారుతిరావు గారు రాసిన నాటిక నేను 2 గంటల పైచిలుకు సినిమాగా మార్చాలి. దిగాను చేద్దామని లో బడ్జెట్‌లో. లో బడ్జెట్ చేయగలిగాను. అందరూ సహకరించారు. వైజాగ్ ఎందుకంటే అక్కడ నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉంది. అండ్ నా రిలేషన్స్ ఎక్కువ మందున్నారు. అక్కడ కళాకారులు ఎక్కువ మందున్నారు. నాటకం బాగా బతికుంది. ఇప్పటికి కూడా. సో, సత్యానంద్ గారు పేరు విన్నారా? అవునండి. సత్యానంద్ అని సత్యానంద్ గారు. ఇప్పుడు ఎల్ పవన్ సత్యానంద్ కళ్యాణ్ గారు. గారిని ఎల్ సత్యానంద్ పవన్ గారు. కళ్యాణ్ గారిని అందరిని ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఒక సెలబ్రిటీ స్టార్ మేకర్. అతను ఆ సినిమాకి నా 'కళ్ళు' సినిమాకి అసోసియేట్ డైరెక్టర్. ఇంకా ఇదేంటంటే ఈవీవి సత్యనారాయణ డైరెక్టర్ చనిపోయాడు అవును. గూడా. పెద్ద సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. అతను ఆ 'కళ్ళు' సినిమాకి కో డైరెక్టర్. వీళ్ళిద్దరి సపోర్ట్‌తో నేను వైజాగ్‌లోనే షూటింగ్‌కెళ్ళే ముందు మీరు చెప్పిన 15 రోజులు కాదు. అంతకంటే ముందు మేము ముగ్గురం కలిసి ప్రతి ఊర్లో అనౌన్స్‌మెంట్ ఇచ్చి అంటే మెయిన్ సిటీస్ విజయవాడ, రాజమండ్రి, ఆహ్, తిరుపతి, హైదరాబాద్ ఇలా కొన్ని చోట్ల మేము పలానా చోట హాల్‌లో మీ ఇంటర్వ్యూస్ చేస్తాము. ప్రతి మనిషికి ఒక 5 నిమిషాలు టైమ్. మీ ఇష్టం వచ్చిన ఆడిషన్స్ లాగా. ఆడిషన్స్. మీ ఇష్టమైన డైలాగ్, మీ ఇష్టమైన గెటప్‌లు అని అనుకోని అందులోంచి సెలెక్ట్ చేసిన కొంతమంది ఈ సినిమాలో చేశారు. ఉన్నారనమాట. ఈ సినిమా మొత్తం అందరూ కొత్తోళ్ళే ఇద్దరు తప్పించి. 'శివాజీ రాజా', 'గుండా హనుమంతరావు' తప్పించి అందరూ కొత్తోళ్ళే. నేను కూడా 'స్వాతి ముత్యం', 'సిరివెన్నెల', నేషనల్ అవార్డ్స్, హాయ్ అవార్డ్స్ వీటన్నిటి మధ్యలోంచి మంచి పీక్ పీరియడ్‌లో నేను అయన్నీ కొన్నాళ్ళు పక్కన పెట్టేసి, ఊరూరా తిరిగి ట్రీట్మెంట్‌లో కూర్చొని, ఫైనలైజ్ అయిన తర్వాత లొకేషన్స్ అన్ని చూసుకున్న తర్వాత, అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నానేంటంటే, సత్యానంద్ ఎలాగో ఉన్నాడు కదా! అతన్ని అడ్డం పెట్టుకొని, ఈ సెలెక్టెడ్ ఆర్టిస్టులందరినీ 15 రోజులు ముందు ట్రైనింగ్. ఏం ట్రైనింగు? ఆ ఎండకి, ఆ దుమ్ము, ధూళి, ట్రాఫిక్ మధ్యలో ఎక్కడో లొకేషన్స్‌లో వీటన్నిటికి వాళ్ళని ఐ మీన్ అలవాటు చేయడానికి 15 రోజులు షూటింగ్ చేయడం. అది చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా అసలైన షూటింగ్‌కెళ్ళే టైంకి వాళ్ళు రెడీ అయిపోయారనమాట. ఓకే. ఆ పర్టిక్యులర్ కళ్ళు ఇలా పెట్టుకొని బ్లైండ్‌గా చేతిలో కర్ర ఉంటది కదా! పట్టుకొని. వాళ్ళు అలా అయిపోయారు వాళ్ళు. ఆ 15 రోజులు షూటింగ్ చేయడానికి సత్యానంద్ ఇచ్చిన ట్రైనింగ్‌కి, అక్కడున్న వాతావరణానికి. అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు అందరూ కలిసి.